మంచి రాజ్యము ఈ లోకములో ఎలాగుందో, మనకు భూలోకం ఎలాగుందో అలాగే కూడా పరలోకము కూడా మనకుంది. ఈ భూలోకము లాగా పరలోకము ఉండదు. ఆ పరలోకమును చూడాలంటే, ఆ పరలోకములో స్థలంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మనం పరిశుద్ధంగా జీవించాలని ప్రభు నీ కొరకు నా కొరకు మన పాపము కొరకు ఎందుకు పనికిరాను మన కొరకు ఆయన తన రెండు చేతులు చాపి, మనం కంటితో చేస్తున్న పాపము కోసము, మనం చేతులతో చేస్తున్న పాపాల కోసము, కాలుతో చేసిన పాపముల కోసము, నోటితో చేసిన పాపాల కోసము ఆయన తన రక్తాన్ని చిందించాడు. మనం ఎలా అయితే పాపానికి బలిగా అర్పణ ఇస్తామో, ఆయన దేవుడై ఉండి మన కోసము మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన బలయ్యాడనమాట. గమనించాలా ప్రియ సహోదరి సహోదరులారా. మనందరికీ బస్సు ప్రయాణం అంటే తెలుసు, అలాగనే రైలు ప్రయాణం అంటే తెలుసు, అలాగనే విమాన ప్రయాణం ఏంటో తెలుసు. ఇది కూడా ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఏమిటంటే స్వర్గ ప్రయాణము, పరలోక ప్రయాణము. ఈ పరలోక ప్రయాణానికి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నిజదేవుడు నువ్వు తెలుసుకోవాలి. ఏ పాపమును ఈ చేయకుండా ప్రభువుని దగ్గర నువ్వు నమ్మకముగా జీవించినట్టయితే నువ్వు ఆ స్వర్గలోకము అనగా పరలోకము నువ్వు చేరుకుంటావు. అలాగే నీ బస్సు ప్రయాణం నీకు తెలుసు కదా, ఇది ఏ ప్రయాణం అంటే పరలోక ప్రయాణం. ఆ పరలోక పిలుపు కోసమే మేము ఇక్కడికి వచ్చాం. ఆ పరలోక వాక్యాన్ని మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. గమనించాలా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వు ఉన్న స్థలంలో యేసు క్రీస్తు వారు నిజ దేవుడని నువ్వు నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్టయితే దేవుడు నీ పాపం క్షమించి నీకు ఒక మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆయనకి ఏ భేదము లేదు, నల్లవాడని లేదు, తెల్లవాడు లేదని, ఆయా దేశస్తులు లేని ఈ దేశస్తులని లేదు, పేదవాడని లేదు, డబ్బున్నవాడని లేదు. ఆయనకి కావాల్సి ఏమిటంటే నీ హృదయం కావాలి. ఆ హృదయము నిష్కలంకమైన హృదయం కావాలి. ఆ హృదయం కోసమే దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ వారికి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకోసము ఇక్కడికి మమ్మల్ని పంపించాడు. ఎందుకనంటే మీరు దేవుని మాటలు తెలుసుకోవాలి, సత్యాన్ని నమ్మాలి. సత్యం ఎప్పుడు సత్యమే, నిజమెప్పుడు నిజమే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే. అది మీరు గమనించి మీరు సత్యమైన మార్గములో వెళ్ళాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలంటే మనం అడుగుతాం, అమ్మా ఇది ఏ ఊరు వెళ్ళాలి, మనం ఏ ఊరు వెళ్ళాలని అడుగుతాం, ఇటు ఏ ఊరు వెళ్తుందని అడుగుతాం. అయితే మనం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిందంటే ఇది యేసు ప్రభు మార్గము. ఈ మార్గం ఎటు వెళ్తుందంటే మన నిత్య రాజ్యంలో మనం చేరుకుంటాం. మనందరము దేవుని పిల్లలము, ఆయనకి ఏ భేదము లేదు. ఒకసారి గమనించాలి, యేసుక్రీస్తు వారు అందరికి ప్రభు ఆయనకి ఏ భేదము లేదు, ఆయనకి ఏ కులమతాలు లేవు. ఆయన ఒక్కడే నిజదేవుడు. యేసుక్రీస్తు వారు నిజదేవుడు. ఆయన అందరికి ప్రభువుగా ఉన్నాడు కనుక ఆ నిజదేవుని మనం తెలుసుకున్నట్టయితే మన నోటితో యేసయ్యే నిజదేవుడు అని మన నోటితో ఒప్పుకుంటే, మనం విశ్వసిస్తే చాలు, మనం నమ్మితే చాలు, నువ్వు ఆయన రాజ్యానికి చోటుకు వెళ్తావు. మేము కూడా ఆయన నమ్మాము, విశ్వసించాము, ఆ ప్రేమతో అయితే ఇక్కడికి వచ్చాం. ఒకసారి గమనించాలి, ఆలోచించాలి. మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్.